సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సార్ మేడం ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇది తమిళ్ తలైవన్ తలైవి డబ్బింగ్ మూవీ. ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. నేనే కావాలని వచ్చేసాను. మా అమ్మ నాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే నువ్వు తిట్టుకునే విధంగా నేను నిన్ను చూసుకుంటా. మమ్మల్ని ఇద్దరిని విడదీసేయండి. రాణి మాస్టర్ డిగ్రీ, మీరు? మా వాడు మాస్టరు. టీచర్ అని మాకు తెలీదే. లేదు లేదు, మా వాడు పరోటా మాస్టర్. మా వాడు చేసే పరోటాలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వెరైటీలు అదర కొట్టేస్తాడు. శ్రీ ఆకాశ వీరయ్య. బాగా వర్తైన సంబంధం నానా. ఆహా. మహారాణి. దీని పేరు రాణి. అతను మహారాణి అత్త. మిమ్మల్ని నేను ఏమని పిలవను? పేరుతో పిలు. ఆకాశం అని. మౌని పేరుతో పిలవకూడదా? పోరా పిచ్చోడా. ఎందుకు గొడవలు వస్తున్నాయో తెలియదు కానీ గొడవలు వస్తూనే ఉన్నాయి. బానే ఉంటాం, సడన్ ట్రిప్ అవుతాం, గొడవ అయిపోద్ది. ఎందుకురా నా మీద ఉన్న కోపాన్ని మర్ది మీద చూపిస్తున్నావు? ఏదైనా సరే నా మీద చూపించరా. నా మీద చూపించు. అయ్యో మేడం, నేను నా కోపాన్ని మీ మధ్య చూపించలేదు మేడం. నేను మాట్లాడలేదు మేడం. నేను ఆడమలేదు మేడం. పెప్పర్ ఎక్కువగా వేసి ఒక అబ్బాయి. ఈ టైంలో ఎవరైనా అవ్వాలి అడిగింది, అది పెప్పర్ ఎక్కువగా. మీరు సంపాదించడానికి హోటల్ పెట్టారా లేక గొడవ పడడానికి హోటల్ పెట్టారా? ఏదో ఒక సాకు చెప్పి ముందుకి వెళ్ళిపోతానంటుంది బావా. నా బిడ్డ అసలు దేనికి దిగులు పడడు, కంగారు పడడు. ఏ రోజైతే దీన్ని చేసుకున్నావో ఆ రోజు నుంచి నీ మొహంలో కళంతా పోయిందిరా. గొడవలు ఇంకా ఓ కొలిక్కి రానందువల్ల ఈ రోజు హోటల్కి సెలవు. భార్యాభర్తల అనుబంధం చాలా అద్భుతమైంది, అందమైంది అని అంటారు. కానీ దాన్ని నిలుపుకోవడానికి పడే పాటలు ఉన్నాయి. అబ్బా అమ్మో, ప్రాణం పోతుంది. ఎందుకని 3 నెలలు విడివిడిగా ఉన్నారు? అసలు ఏంటండి సమస్య? అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్య బాబోయ్. నన్ను చాలా టార్చర్ పెడతారు మేడం. అయ్యయ్యో ఏంటి ఆటగా ఉందా? అమ్మా అమ్మా అమ్మా. గాడిద ఓటర్ పెట్టినట్టు అందరూ అలా అరుస్తున్నారు. కానీ వాడు పాపం అమ్మ, వాళ్ళ అమ్మకి నాకు మధ్య ఇరుక్కుని అల్లాడుతున్నాడు. నీ చచ్చిపోయారన్నావు కదా, చచ్చిపోయానే. ఎప్పుడు నా మహారాణి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో అప్పుడు ఈ ఆకాశం చచ్చిపోయానే. నటిస్తున్నది బాగా తెలుసు. నటిస్తున్నానా? నేను నటిస్తున్నానా? జూలై 25th రిలీజ్. ఇంట్రెస్టింగ్ గా ఉంది, చూడాలి మూవీ ఎలా ఉంటుందో. నైస్. ట్రైలర్ అయితే చాలా కామెడీగా అండ్ లిటిల్ బిట్ ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఈ మూవీ అయితే జూలై 25th కి రిలీజ్ అయిపోతుంది. నిత్య మీనన్ అండ్ విజయ్ సేతుపతి ఒకరి మించిన ఒకరు యాక్టింగ్ చేశారు. వీళ్ళిద్దరూ ఇందులో హస్బెండ్ అండ్ వైఫ్ క్యారెక్టర్స్ ని ప్లే చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఫన్నీ అండ్ ఎమోషనల్ సీన్స్ ఇందులో బాగా ఉంటాయి అని అనిపిస్తుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. బీజిఎం కొంచెం గ్రిప్పింగ్ గా ఉంది. కొంచెం డబ్బింగ్ సింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. చూద్దాం మరి మన తెలుగులో ఈ మూవీ ఎలా ఆడుతుందో అనేది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ BA